హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్ జీడీకే. చూసారా ఆ మొగం ఎందుకు అట్లా పెంట ముఖం పెట్టిందో? నువ్వు నాకేం కొనిస్తలేవు. వీళ్ళకి ఎన్ని కొనిచ్చినా సరిపోవు. షాపింగ్ మాల్ మొత్తం కొనిచ్చినా కానీ అయినా కానీ కొనిస్తలేము అంటారు. కొనిచ్చప్పుడు అన్నాలి. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తనకు తెచ్చిన అన్ని ఇంకెవరైనా తీసుకుపోయినా లేదు కానీ తనకు అన్ని అన్నం తెచ్చిన నేను. సరే ఫ్రెండ్స్, బ్యాంకాక్ నుంచి తెచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ మిస్ కాకుండా చూపిస్తే అప్పుడు మీరే చెప్పండి నాకు సరిపోతాయా సరిపోవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో మంచి కంటెంట్ అయితే ఉంటది. సో ఫస్ట్ ఈ బ్యాగ్ లోనే బ్యాంకాక్ నుంచి తెచ్చిన ఫుల్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి మెల్లగా, ఇది వచ్చేసి అక్షయ పాత్ర అన్నమాట. మెల్లగా ఒక్కొక్కటి అయితే బయటికి తీసుకుందాం, ఓకేనా? ఈ బ్యాగ్ మీద మా ఆయన నేమ్ అండ్ మా ఆయన సర్నేమ్ తోటి ఒక ట్యాగ్ అయితే ఉంటుంది. ఇదొకటి ఫస్ట్ థింగ్, స్పెషాలిటీ వచ్చేసి. అండ్ ఈ డైరీ మా ఆయనకి ఒక అచీవర్ అనేసి ఒక గిఫ్టింగ్ అయితే చేశారు. అది కూడా బిజినెస్ లోనే గిఫ్టింగ్ అయితే వచ్చింది. అది కూడా టాప్ 5 లో ఉన్నారనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఎందుకు గిఫ్ట్ చేస్తారు అంటే, డైరీ అందరికి గిఫ్ట్ చేయరండి. ఒక స్పెషల్ పర్సన్ అండ్ ఒక లెవెల్ ఉన్న పర్సన్ కి మాత్రమే డైరీస్ అనేది గిఫ్ట్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ గ్రోత్ ఎప్పుడైనా ఆగినప్పుడు కానీ వాళ్ళ ఐడియాస్ కానీ ఈ డైరీలోనే ఉంటాయి, ఫస్ట్ థింగ్. అండ్ మా ఆయన బ్యాంకాక్ వెళ్ళిండు అనడానికి ఇదే ప్రూఫ్. ఎందుకు అనేసి అంటున్నారా? ఇది వచ్చేసి మా ఆయన పారాషూట్, చూడండి పారాషూట్ లో ఇలా ఫొటోస్ అయితే దిగాడు. ఇదొకటి అండ్ ఇదొకటి. ఈ ప్లేస్ వచ్చేసి పటాయాలో దిగాడు, ఎందుకంటే అప్పుడు తను ఒక్కడే వెళ్ళాడు, బిజినెస్ ట్రిప్ కాబట్టి. అప్పుడు నాకైతే అలో లేదు. మేబీ ఫర్దర్ గా నేను అలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అస్సలే, అంటే వెళ్ళే ముందు నా ఇమాజినేషన్ అయితే కొంచెం వేరే రకంగా ఉండేది. కానీ మా ఆయన చేసిన ఎంజాయ్మెంట్ మాత్రం నేను చూసి మస్తు జెలస్ అనిపించింది. ఎందుకు చెప్పాలా? ఓవరాల్ 5 nights అండ్ 6 days ఫుడ్ ఫ్రీ అండ్ అకామిడేషన్ ఫ్రీ. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. 6 days సింపుల్ గా చెప్పాలంటే ఒక లోకాన్ని మర్చిపోయిండు 6 days. అసలు అంతగా ఏం ఎంజాయ్ చేశాడంటే, ప్రతి ఒక్కటి 7 star రెస్టారెంట్ అండ్ ఫుడ్ వచ్చేసి అన్లిమిటెడ్. నువ్వు ఎంతైనా దిగు. అంటే బిజినెస్ కాబట్టి చాలా వరకు క్లాసిక్ గా ఒక్కొక్క లొకేషన్ లో ఫొటోస్ అయితే ఒక 10 to 15, 10 to 20 వరకు అయితే దిగాడు. అండ్ ఇంకేమేమి తెచ్చాడో బ్యాంకాక్ నుంచి, ఫస్ట్ అయితే వీడియో అయితే స్కిప్ చేయకండి. బ్యాంకాక్ నుంచి అయితే వెరీ ప్రీషియస్ గిఫ్ట్ అయితే నా కోసం తెచ్చాడు నిజంగా. అది కూడా అకేషన్ ఏంటంటే బ్యాంకాక్ వెళ్ళినందుకు కాదు, బ్యాంకాక్ వెళ్ళిన 15 days కి మా మ్యారేజ్ యానివర్సరీ. సో యానివర్సరీ పరంగా డైమండ్స్ అయితే తీసుకొచ్చాడు. నా దగ్గర 1 piece ఉంది ఇప్పుడు ప్రజెంట్. యాక్చువల్ గా తీసుకొచ్చింది అయితే 20 diamonds అయితే తీసుకొచ్చాడు. ఓపెన్ చేస్తున్నావా? లోపల ఉంటే ఏం కనబడుతుంది? ఓహో. అండ్ ఆ ఓపెన్ చేసే గ్యాప్ లో నేనేం చేస్తాను అంటే, మా ఆయన బిజినెస్ లో తోపు అని చెప్పడానికి ఇది వచ్చేసి ఎంట్రీ ట్యాగ్ అనేసి. అందరికి ఇవ్వరు, ఓన్లీ టాప్ 5 people కి మాత్రమే ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసి, ఇప్పుడు బిజినెస్ లో లెవెల్స్ ఉంటాయి కదా, సో ఇది ఇలా ట్యాగ్ వేసి, అగ్గో డైమండ్, దిస్ ఈస్ ద ప్రీషియస్ డైమండ్. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అయితే నా లైఫ్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఇవ్వలేదు, మా ఆయన అయితే ఇచ్చారు. సో అందుకు మా ఆయన అయితే బంగారం కదా. ఇలాగే ఇది ఒకటే కాకుండా ఇంకా కూడా తీసుకొచ్చారు. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా ఏంటి అంటే అస్సలు మిస్ కాకండి, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇది మా ఆయనకి ఒక స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. ఎందుకో చెప్తారు, మీరే వినండి.
బ్యాంకాక్ లో గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. గర్ల్ ఫ్రెండ్ అంట. బ్యాంకాక్ ఎంట్రీ గర్ల్స్ ఉంటారు కదా, థాయ్ గర్ల్స్, వాళ్ళు సవడికా అనేది ఇట్లా వేస్తారన్నమాట. ఎవరు బ్యాంకాక్ వచ్చినా ఇది వాళ్ళ ఫార్మాలిటీ. ఎవరికి వేయరు, నాకే వేసేది. అబ్బా ఓకే, అప్పుడు బ్యాంకాక్ అమ్మాయి వేసింది, బట్ ఇప్పుడైతే నేను వేస్తున్నదా. నేను బ్యాంకాక్ అమ్మాయితో వేయించుకుంటా. అబ్బో చాలే. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాంకాక్ నుంచి స్పెషల్ గా నాకు ఇయర్ రింగ్స్ బాగుంటాయి అని, మా మ్యారేజ్ అయిన తర్వాత ఏ ఒక్కటి అంతెందుకు పెళ్లి టైంలో నీకు ఈ జ్యువెలరీ బాగుంటుంది అనేసి ఒక్క సెలెక్షన్ కూడా చేయలేదు. డ్రెస్సెస్ సెలెక్షన్ అయితే చేస్తారు కానీ జ్యువెలరీలో మాత్రం ఒక్క సెలెక్షన్ కూడా చేయలేదు. ఇది ఫస్ట్ బ్యాంకాక్ లో ఇది బాగుందంట, ఇది తీసుకొని వచ్చారు నా కోసం. అండ్ ఇంకా వెరీ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే, చాలా మంది హస్బెండ్స్ వైఫ్ కి ఎట్లాంటి గిఫ్టింగ్ అయితే ఇస్తారు, ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి శారీ ఆర్ హాఫ్ శారీ ఇట్లాంటివి ఇస్తారు. మా ఆయన నాకేమి ఇచ్చారో తెలుసా, ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ కాకుండా వెస్టర్న్ అవుట్ఫిట్. ఇది వచ్చేసి టాప్, వైట్ టాప్ ఇలా వేసుకోవాలి. అండ్ దీని పైన వచ్చేసి ఒక చిన్న బాడీకాన్ టాప్ అనేది అంటారు దీన్ని. ఇది ఎలా అంటే ఇలా చూడండి, ఇలా స్ట్రిప్స్. ఇది అందులో డ్రెస్ లో ఇది డ్రెస్ లో లోపలైతే వేసుకోవాలి. సో దీనికి ఒక స్టోరీ ఏంటంటే, ఇందులో నేను చాలా క్యూట్ గా అయితే కనిపిస్తానంట. సో ఈ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. మా ఆయన నాకు వెస్టర్న్ వేర్ గిఫ్ట్ ఇవ్వడానికి రీజన్ ఏంటో ఇప్పుడే అడుగుదాం. నాకు వెస్టర్న్ వేర్ ఎందుకు తీసుకురావాలనిపించింది? పోయింది బ్యాంకాక్ కదా, చీరలు కొంటే మంచిగా ఉండదు కదా. చీరలు ఇక్కడ అమీర్పేటలో కూడా దొరుకుతాయి. ఓ బ్యాంకాక్ పోయిన కాబట్టి ఫెస్టివల్ చేస్తారు. ఓకే, మరి ఇప్పుడు నేను ఇది వేసుకున్నప్పుడైతే అందరూ చూసారు, మరి మన సబ్స్క్రైబర్స్ చూడలేదు కదా, మరి వాళ్ళ కోసం ఒకసారి ట్రై చేసేనా? అదే ఫస్ట్ చూసిందా ఫేస్ ఎట్లున్నదో, ఇప్పుడు కూడా ఎట్లున్నదో. కమలాసన్. ఎస్, అయితే ఇప్పుడు నేను ట్రై చేస్తా కాబట్టి కళ్ళు మూసుకోవాలి. మూసుకో కళ్ళు. అలా కూడా మూసుకోమా. సో గ్యాప్ లో ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను నా అవుట్ఫిట్ తోటి. వావ్, బ్యాంకాక్ బాగా వచ్చింది. అచ్చా క్యూట్ ఉందనా? క్యూట్ ఉన్నామని అవి తెచ్చిన. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంకాక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన తర్వాత మన లోకల్ సిమ్స్ అయితే వాళ్ళ నెట్వర్క్ అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ అయితే ఇది సిమ్ తీసుకోవాలి. మళ్ళీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన బ్యాంకాక్ ఎందుకు వెళ్ళారు, కానీ చేసిన ఎంజాయ్మెంట్ అయితే నాకైతే ఇప్పటికీ ఆ కళ్ళలో అట్లా ఉండిపోయింది. సింపుల్ గా చెప్పాలి అంటే మస్తు ఎంజాయ్ చేశారు. ఒక్కసారి మా ఆయన్ని అడగండి ఎట్లా ఎంజాయ్ చేశారు. బ్యాంకాక్ పిల్లలు ఎట్లున్నారు? నా బ్యాంకాక్ ఎంజాయ్ చూడాలంటే సపరేట్ వ్లాగ్ ఉంటుంది. బ్యాంకాక్ లో నేను తిరిగిన ప్రతి ఒక్క ప్లేస్ ఆ వ్లాగ్ లో నేను చేసి పెట్టాను. నేను అది రిలీజ్ చేసినాక మీరు చూడొచ్చు. సో ఎండింగ్ ఇచ్చేసామా? ఓకే కమాన్, 1 2 3 స్టార్ట్. చెప్పేసి నాతో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఖచ్చితంగా మీకు ఇందులో ఏమైతే నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.